జిల్లా నర్సంపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు జారీ చేసి విచారణల పేరుతో అవమానాలకు గురిచేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి కేసీఆర్ గౌరవాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వము కుట్రపూరితంగా నోటీసు పంపించి విచారణల పేరు మీద అవమానాలకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కేసీఆర్ గారి గౌరవాన్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలకు, నర్సంపేట ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. పసలేని కేసులు, కుట్రపూరిత ఆలోచనలు, తప్పుడు అబద్ధాలు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన జరుగుతున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు రోజుకొక సినిమా విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి, నీ కాలం దగ్గర పడ్డది, కాంగ్రెస్ భూస్థాపితమైనటువంటి సమయం ఆసన్నమైంది, మార్పు అని చెప్పి హామీలిచ్చి మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అధికార పార్టీ శాసనసభ్యులకి త్వరలోనే తెలంగాణ ప్రజలు కర్రుగాచి